విశాఖకు చెందిన మరో బోటు ఒరిస్సా సముద్ర తీరంలో చిక్కుకుంది. ఇంజన్ పాడైపోవడంతో గత 6 రోజులుగా సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ బోట్లో ప్రయాణం చేస్తున్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంది, అలాగే అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యం, సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వాళ్ళు ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే వాళ్ళు షెల్టర్ జోన్స్ కి చేరుకోవాలని కూడా తెలిపింది. అయితే ఇదే సందర్భంలో ఇంతకు ముందు అంటే ఏదైతే వాతావరణం అప్డేట్ రావడానికి ముందే మత్స్యవేటకు వెళ్లిన మత్స్యకారులు విశాఖపట్నం, విజయనగరం తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి చెందిన మత్స్యకారులు ఒక 9 మంది బోట్ లో ఒరిస్సా తీర ప్రాంతం దగ్గర చిక్కుకోవడం జరిగింది. వీరంతా కూడా ఇంజిన్ పాడైపోవడంతో ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపంతో బోట్ ని లంగర్ వేసి ఒరిస్సా తీర ప్రాంతానికి దగ్గరలో వాళ్ళు చిక్కుకున్నారు. ఈ సమాచారాన్ని ఏదైతే ఇప్పుడు వస్తున్న ఆ మెసేజ్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక అధికారికి, స్థానిక మత్స్యకారికి కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు అక్కడ లోకల్ ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని సేవ్ చేసే పనిలో వాళ్ళంతా కూడా పూర్తి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చారు. దీంతో ఒక వాణిజ్య నౌక అటువైపుగా వెళ్తున్న, తీరం వైపుగా వెళ్తున్న నౌకలో ఉన్న సిబ్బందికి వాళ్ళు సమాచారం ఇచ్చారు. దాంతో వాళ్ళంతా కూడా అక్కడికి ఈ మత్స్యకారులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వాళ్ళని రెస్క్యూ చేశారు. అయితే అందులో ప్రయాణిస్తున్న మత్స్యకారులంతా కూడా క్షేమంగా ఉన్నారు. వారు కూడా ఇప్పటికే ఫోటోస్ అవి పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న మత్స్యశాఖ అధికారులకి సమాచారం ఇచ్చారు. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని, తిరిగి వారిని మళ్ళీ ప్రతికూల వాతావరణం తగ్గి కొంత సముద్రంలో అలజడి వాతావరణం తగ్గగానే వాళ్ళని తిరిగి మళ్ళీ విశాఖ తీరానికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.